నా పేరు మోరు సుమిత్ర అండి. మా బాబు మోరు సుధీర్పాల్ అండి. మాది గుడివాక లంక గ్రామం అండి. గత 9 నెలల క్రితం మా బాబుకి మేము సెయింట్ జేవియర్ హాస్టల్లో వేసామండి. అయితే అక్కడ కొన్ని పరిస్థితుల ద్వారా వేరే బాబు మా బాబు పైన పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగిందండి. నిప్పంటించినప్పుడు బాబు బాగా కాలిపోయాడండి. అయితే ఆ విషయం ఎమ్మెల్యే సార్ దగ్గరికి తీసుకొచ్చారండి ఈ విషయాన్ని. అయితే ఎమ్మెల్యే సార్ కూడా ఇక్కడైతే చాలా మంది ఉంటారని మాకైతే తెలియదు. ఈ ఇంటి దగ్గర కొన్ని వందల మందిని వదిలేసి ఈ బాబు కోసం అప్పటికప్పుడు ఆయన హాస్పిటల్కి వచ్చి ఈ బాబుని చూసి ఆయనే ఇక కళ్ళం నీళ్ళు తీసేసుకుని ఈ బాబు ఇక్కడ ఉంటే ఇక బ్రతకడు అని ఆయన అప్పటికప్పుడే ఇక హాస్పిటల్ కూడా మార్చేశారండి. విజయవాడ తీసుకెళ్ళామండి. విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే సారు ఫలానా హాస్పిటల్ తీసుకెళ్ళండి, డబ్బుతో సమస్య కాదు, బాబు మనకు బ్రతికి రావాలి, మీరు ఏం చేస్తారు నాకు తెలీదు, బాబు మాత్రం ఖచ్చితంగా బ్రతికే రావాలి ఇంటికి, మీ బిడ్డను మట్టుకు పోగొడితే మట్టుకు ఊరుకోనని మా పెద్దలకు కానీ కార్యకర్తలు కానీ అందరికీ చెప్పారండి. బాబుకి ఇష్యూ జరిగిన కాడి నుంచి కూడా బాబు ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళు కూడా నిద్రపోకుండా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తూనే వచ్చారండి. ఎంతగా ప్రయాసపడ్డారంటే మాటలతో కూడా చెప్పలేమండి. ఎమ్మెల్యే సార్ దయ వల్ల, దేవుడి దయ వల్ల, మా కార్యకర్తలు మా పెద్దల దయ వల్ల బాబు శుభ్రంగా కోలుకుని ఇంటికి వచ్చాడండి. బాగానే ఉంది సార్. గుర్తుంది సార్. మాకు ఆపత్త బంధువులు సార్కి మేము చెప్పంగానే సారు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు నేను హాస్పిటల్కి వస్తున్నాను పదండి అని మమ్మల్ని ముందు పంపించి సారు వెంటనే ఉదయం 6:30 గంటలకే హాస్పిటల్కి రావటం జరిగింది. కుర్రవాడిని చూడంగానే మా గౌరవ శాసనసభ్యులు వారు చెలించిపోయారు. ఇదేంటి ఇంత దారుణంగా కాలిపోయింది, ఈ కుర్రవాడు బతుకుతాడు, ఇక్కడ ఉంటే బతకడో, ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళమని మాకు ఆదేశించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా వెంటనే విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తే వారు ఈ పిల్లవాడిని చూసి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం, మరలా అయినా కూడా ఈ కుర్రవాడు బతుకుతాడో బతకడో కూడా మేము చెప్పలేమని చెబితే వాళ్ళ తల్లిదండ్రులు మా తీసుకెళ్లిన కార్యకర్తలు కూడా ఆందోళన పడుతుంటే నేను వెంటనే ఎమ్మెల్యే గారు నోటీసులో పెడితే సార్ అన్నారు, నేను చూసుకుంటాను, మీరు ఇమీడియట్గా జాయిన్ చేయండి, డబ్బుల గురించి మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దని చెప్పగానే మా నాయకులకి కార్యకర్తలకి మేము భరోసా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాడంటే వాళ్ళు నమ్ముకున్న దేవుడు మరలా ఆ దేవుని రూపంలో మా గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారని మేమందరం కూడా నొక్కి ఒక్కానించి చెప్తాం. ఎందుకంటే ఆయన లేకపోతే, ఎందుకంటే ప్రతిదీ నేను దగ్గరుండి చూశాను, ఈ కుర్రవాడు ఇలా జీవించి ఉన్నాడంటే ఇది కేవలం మా ఎమ్మెల్యే గారి దయని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం.
గుడివాక లంకకు చెందిన మోరు సుధీర్ పాల్ అనేటువంటి విద్యార్థి సెయింట్ జేవియర్స్ హై స్కూల్ హాస్టల్లో చదువుతూ ఉన్నాడు. సహచర విద్యార్థి నిద్రపోతున్నటువంటి వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. ఈ పాల్కి విపరీతమైనటువంటి గాయాలు అవటం, మనం విజయవాడ మెట్రో హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించడం, దరిమిల గుడివాకలంక పెద్దలు గ్రామస్తులు విరాళాలు ఇచ్చి 10 లక్షల దాకా ఖర్చు పెట్టి ఈ బాలుని బతికించడం జరిగింది. దానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా. పాత డిఓ గారికి చెప్పగా కూడా పని పూర్తి చేయలేదు. కొత్త డిఓ గారు, మీరేంటంటే పోస్టు ఏపీసీ సార్, సెక్షన్ ఏపీసీ గారు చొరవ తీసుకుని యాజమాన్యంతో, ఎంఈఓ గారు సహకారంతో యాజమాన్యంతో తరచుగా చర్చలు జరిపి యాజమాన్యం 5 లక్షలు ఇచ్చారు. ఎవరైతే మైనర్ బాలుడు నిందితుడు ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ కూడా 1.5 లక్షలు ఇచ్చారు. 6 లక్షలన్నర పారదర్శకంగా డిఓ గారు ఈరోజు మరి పాలకి అందజేయడం మా సమక్షంలో జరిగింది. అవి ఆ రోజున ఎవరైతే స్వచ్ఛందంగా దాతలు ముందుకిచ్చారో ఆ యొక్క 6.5 లక్షలు దామాషా ప్రకారం మనిషికి ఎంత వస్తే అంత మళ్ళీ ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఉపయోగపడతారు. కాబట్టి వేరే వాళ్ళకి ఆ డబ్బుల్ని వాళ్ళకే వెనక్కి దామాషా ప్రకారం కొట్టమని చెప్పి డిఓ గారికి, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు గారికి, వీళ్ళకి కూడా ఆ బాధ్యతని అప్పచెప్పడం జరిగింది. అది సక్రమంగా వాళ్ళకి అందజేయడం కూడా జరుగుతుంది. యాజమాన్యం కూడా ప్రత్యేకంగా బిషప్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలఫాదర్ గారికి కూడా అదేవిధంగా చాలా సంతోషం. మరి సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆ రోజున కనుక ఈ దాతలో మా గుడివాకలంక పెద్దలో మేము పట్టించుకోకుండా ఉంటే ఇతను భూమి మీద బతుకుండేటువంటి అవకాశం తక్కువగా ఉంది. అప్పుడు ఛాయం చేసిన తర్వాత కూడా 4 రోజుల దాకా బతుకుతాడనే గ్యారంటీ వీళ్ళకి కూడా లేదు. మరి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలో. ఫోన్ 9505288786.